హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదా. టీటీడీ టెంపుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో మొదటి గడప దర్శనం చేసుకుంటే స్వామివారు ఎలా కనిపిస్తారు, అసలు లోపల టెంపుల్ అంతా ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చూపించబోతున్నాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ వీడియో ఎడిటింగ్ అయితే చేశానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి డిసానో పాస్తాతోని పనీర్ పాస్తా చేశానమాట. సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్. నా ఒక్కదానికే ప్రిపేర్ చేసుకున్నాను. జస్ట్ ఏం లేదు, ఒక బటర్ స్లైస్ తీసుకొని దాంట్లోకి పన్నీర్ అండ్ స్వీట్ కార్న్ వేసి ఫ్రై చేసేసాను. ముందు డిసానో పాస్తా కుక్ చేసుకున్నాను అనమాట. మెత్తగా కుక్ చేసుకొని పెట్టుకొని అది ఇందులోకి యాడ్ చేసుకున్నాను. డిసానో పాస్తాకి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. కావాలి అనుకున్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. సో ఇంకా మన మెయిన్ వీడియోలోకి వచ్చేస్తే, మేము ఆల్రెడీ కొండపైకి మెట్లెక్కి వెళ్ళి అక్కడ నా తలనీలాలు సమర్పించాను స్వామివారికి. దర్శనం చేసుకొని కొండ కిందకి అయితే వచ్చేసాము. కొండ కింద ప్రైవేట్ హోటల్లో రూమ్ తీసుకొని అక్కడ స్టే చేస్తున్నాం అనమాట. మేము మొత్తం 3 days ట్రిప్ మనది. ఫస్ట్ డే అలా అయిపోయింది. సో ఇంక ఇది వచ్చేసి ఈరోజు టీటీడీ నమూనా టెంపుల్ అని మనకి తిరుమలలో చాలా ఫేమస్ టెంపుల్ ఉంటుందండి. అది టెంపులే ఎందుకంటే అక్కడ ఉండే స్వామివారు మనకు పైన స్వామివారు ఎలా ఉంటారో సేమ్ అచ్చం అలాగే ఉంటారు. మూల విరాట్ కాదు కానీ నమూనా దేవాలయం అనమాట ఇది. సో అక్కడికి అంతకుముందు వచ్చినప్పుడు కూడా వెళ్దామని చూసాం కానీ మాకు టైమింగ్ సెట్ అవ్వలేదు. సో ఇదేంటి అంటే, ఈ నమూనా టెంపుల్కి టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 7:30 to 10 వరకు ఓపెన్ ఉంటుంది. నైట్ ఏమో అంటే ఈవినింగ్ ఏమో 5 o'clock ఓపెన్ చేస్తారు, 7 వరకు ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ పూజ అవుతుంది, ఈవినింగ్ పూజ అవుతుంది. సో ఆ టైంలోనే ఓపెన్ ఉంటుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దామని వెళ్ళాము, బట్ మేము 1:30 ఆ టైంకి వెళ్తే క్లోజ్ ఉండే అనమాట టెంపుల్. సో ఇంకా మాకు కుదరలేదు చూడడానికి. ఈసారి మాత్రం తప్పకుండా స్వామివారి టెంపుల్ విజిట్ చేయాలి అని నేను ఫిక్స్ అయ్యానమాట. ఫిక్స్ అయిపోయి మా రూమ్ దగ్గర నుంచి ఆటో బుక్ చేసుకొని ఇంకా వెళ్తున్నాను టెంపుల్కి. ఇంకా ఎంట్రీ లేదా? ఇక్కడ నుంచి ఉందా ఎంట్రీ? పోనీ. ప్రజెంట్ మనం ఉంది ఎస్వీబీసీ ఛానల్ దగ్గర అండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, టీటీడీ ఛానల్ అంటాం కదా. సో ఆ ఛానల్ దగ్గర ఉన్నాము. అక్కడ నుంచి జస్ట్ ఒక 50 meters డిస్టెన్స్లోనే ఈ నమూనా టెంపుల్ అయితే ఉంటుంది. మనం కరెక్ట్గా ఎస్వీబీసీ ఛానల్ దగ్గర నించొని చూస్తే మనకు ఒక గోపురం కనిపిస్తుందండి. అది గాలి గోపురము. మనం అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్తే వచ్చేటువంటి గాలి గోపురం అనమాట. ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే శంకుచక్ర నామాలు కూడా 2 కొండల మధ్యలో నుంచి శంకుచక్ర నామాలు కనిపిస్తాయి. నైట్ టైం కూడా అంతే విజిబుల్గా చాలా బాగుంటుంది. మనం ఎక్కువగా రీల్స్లో, యూట్యూబ్ షార్ట్ వీడియోస్లో చూసుంటాం అనమాట ఆ లొకేషన్ని. ఇప్పుడైతే గ్రీనరీతో భలేగా అనిపిస్తుంది అనమాట. నేను అంతకుముందు ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని, తిరుమలలో ఎక్కడ ఉంటుంది ఈ స్పాట్, అందరి చూపిస్తున్నారు, ఇది ఎక్కడి నుంచి చూస్తే కనిపిస్తుంది అనుకునేది. అక్కడి నుంచో చూస్తే కనిపిస్తుందండి. కరెక్ట్గా గాలిగోపురం 2 మనకి కొండల మధ్యలో నుంచి గాలిగోపురం కనిపిస్తుంది. ఇదేమో టెంపుల్ అంటే మీరు ఛానల్ దగ్గర నించొని చూస్తే ఇలా కనిపిస్తుంది. ఛానల్కి ఎంటర్ అయ్యే దారి దగ్గర నించొని చూస్తేనేమో శంకుచక్ర నామాలు కనిపిస్తాయి అన్నమాట. బాగుంది లొకేషన్ అయితే. చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా ఉందండి. ఇంకా ఎస్వీబీసీ ఛానల్ దగ్గర నించొని చూశాను. అక్కడ ఛానల్ వాళ్ళతో కూడా మాట్లాడాను అనమాట. అప్పుడు నేను న్యూస్ రీడింగ్ చేస్తూ ఉండే కదా. సో జస్ట్ అలా ఊరికే నా ఐడి కార్డ్ చూపించేసి లోపల వెళ్ళి అలా కలిసేసి వచ్చాం. బట్ వీడియో తీసుకొని ఇవ్వలేదు వాళ్ళు. స్టూడియోస్ అవన్నీ కూడా చూసామన్నమాట. చాలా చిన్నగా ఉంటుంది ఛానల్ అనేది. అండ్ ప్రోగ్రామ్స్ కూడా ఏంటి అంటే అక్కడ లైవ్ వెళ్ళవు, జస్ట్ రికార్డెడ్ ప్రోగ్రామ్సే. యాంకర్స్ వచ్చేసి వాళ్ళ యాంకర్ పార్ట్ అంతా చదివేసి రికార్డ్ చేసేసి వెళ్ళిపోతారు. తర్వాత ఎడిటింగ్ అవుతుందన్నమాట. సో అలా ఉంది. ఇంక అక్కడ నుంచి అక్కడ ఎందుకు వెళ్ళామంటే, ఇది 5 o'clock ఓపెన్ చేస్తారంట. టైం ఉంది ఇంకా మాకు ఒక 40 minutes టైం ఉండే. ఎక్కడ కూర్చోవాలో అర్థం కాలేదు. అందుకని ఛానల్ లోపలికి వెళ్ళి చూసేసి వచ్చామన్నమాట మేము. ఇంకా టైం అవ్వలేదు, ఇంకా ఓపెన్ చేయలేదు. జస్ట్ గేట్ ఓపెన్ చేసేసి వెళ్ళిపోయారు, టెంపుల్ ఓపెన్ చేయలేదన్నమాట. ఆ లోపలంతా తిరుగుతున్నాం మేము. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇదిగోండి ఈ శివలింగము ఇక్కడ ప్రతిష్ఠించి చాలా ఇయర్స్ అవుతుందంట. బట్ దాని చుట్టూ టెంపుల్ లాగా కడదాము అని చెప్పేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు మేము వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఎలా ఉందో మరి నాకు తెలియదు. సో ఆ శివలింగం కూడా చాలా పెద్దగా ఉందండి. అండ్ సరౌండింగ్స్ అంతా కూడా మంచి గ్రీనరీతో ప్లెజెంట్గా చాలా బాగుంది. మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కదా, మేము 4:35కి అట్లా వెళ్ళాము. 5 to 7 ఉంటుందన్నమాట ఇది ఓపెన్. మీరు మార్నింగ్ టైం వెళ్ళండి, ఇంకా చాలా బాగుంటుంది. 7:30 to 10 o'clock వరకు ఓపెన్ ఉంటుందంట.
మీరు పైన కొండపైన దర్శనం చేసుకొని వచ్చినాక నెక్స్ట్ డే కానీ లేదంటే వెళ్ళే ముందైనా కూడా ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళండి. మీకు ఎలా ఉంటుందంటే ఎక్స్పీరియన్స్ పైన మెయిన్ గుడిలో మనల్ని జస్ట్ ఒక 10 సెకండ్స్ 50 సెకండ్స్ అట్లా చూడనిస్తారు కదా. ఇక్కడ మీరు ప్రశాంతంగా స్వామివారిని చూడొచ్చు. పైన స్వామివారిని చూస్తే మనకి ఏ ఫీల్ అయితే వస్తుందో ఇక్కడ స్వామివారు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ విగ్రహం హైట్ కానీ డెకరేషన్ కానీ అంతే ఎవ్రీథింగ్ అలాగే ఉంటుంది. మీకు ఆ స్వామివారిని చూసిన ఫీలింగే వస్తుందన్నమాట. కొందరికి ఏంటి అంటే కొండపైకి వెళ్ళిన తర్వాత కూడా దర్శనం అవ్వదు టికెట్స్ లేక. సో అలాంటి వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా కొండ కిందకి వచ్చేసి ఇక్కడున్న స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. సో ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యామండి. తిరుపతి టెంపుల్ లోపల ఎలా ఉంటుందో ఈ టెంపుల్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. మనకి మూవీ షూటింగ్స్లో చూసేటువంటి టెంపుల్ ఉంటుంది కదా, అది ఇదే టెంపుల్ అనమాట. అండ్ టీటీడీ ఛానల్లో మనం ఎవ్రీడే సుప్రభాత సేవ మిగతా కైంకర్యాలన్నీ కూడా స్వామివారికి జరిగేవి చూస్తూ ఉంటాము. సో పైన స్వామివారికి ఏవైతే చేస్తారో అవన్నీ కూడా ఈ టెంపుల్ కట్టిన కొత్తలో ఈ నమూనా ఆలయం కట్టిన కొత్తలో షూట్ చేశారనమాట ఇక్కడ. అవే రిపీటెడ్ మోడ్లో ఎవ్రీడే మనకి ప్లే అవుతూ ఉంటాయి ఎస్వీబీసీ ఛానల్లో. స్టిల్ ఇప్పటికీ కూడా ఏదైనా మూవీ షూటింగ్స్ చేసుకోవాలనుకున్నా ఇక్కడే పర్మిషన్ తీసుకొని ఇక్కడే షూట్ చేసుకుంటారు. అన్నమయ్య మూవీలో అండ్ ఓం నమో వెంకటేశాయ మూవీలో మనం చూస్తున్న టెంపుల్ అంతా కూడా ఇదే అనమాట. సో మనము మెయిన్ టెంపుల్కి ఎంటర్ అయ్యాక ఎంటర్ అవ్వగానే మనకి వెనకాల గరుక్మంతుడు ఉంటాడండి. ఫస్ట్ గరుక్మంతుని మనం దర్శనం చేసుకోవాలి. బట్ మెయిన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూడా మనం ముందుకే చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. కొంచెం అలా తల వెనక్కి తిప్పితే ఇక్కడ గరుక్మంతుడు కనిపిస్తాడు. పైన ఒక మిర్రర్ ఉంటుంది. ఆ మిర్రర్లో స్వామివారి గదులు ఉన్నాయి కదా, ఆ గడపలన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. స్వామివారి ఫేస్ అండ్ అలాగే గడపలన్నీ కూడా విజిబుల్గా కనిపిస్తూ ఉంటాయి. గరుక్మంతుడు కరెక్ట్గా స్వామివారి ఐ కాంటాక్ట్కి గరుక్మంతుడి ఐ కాంటాక్ట్ ఉంటుందన్నమాట. స్వామివారి వాహనం కదా మనకి గరుక్మంతుడు. స్వామివారు కనుసైగా చేయగానే వెళ్ళడానికి రెడీగా ఉండేలాగా ఉంటుందన్నమాట. సో ఇంకా మనము అక్కడి నుంచి ఒక్కొక్క వాకిలి దాటుకుంటూ టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతాము. మామూలుగా అయితే మనం నార్మల్ దర్శనానికి వెళ్తే ఇదిగోండి ఈ జయ విజయ దగ్గర నుంచే వెళ్ళిపోతూ ఉంటాము. ఇక్కడ నుంచే పంపించేస్తూ ఉంటారు. లోపల చాలా దూరంలో స్వామివారు ఉంటారు కానీ మనకి దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో మొత్తం 7 వాకిళ్ళు ఉంటాయి కదా, ఇక్కడ 5 ఉంటాయి. 5 గడపలు ఇక్కడ ఉంటాయి. మొత్తం 7 గడపలు కదా వెంకటేశ్వర స్వామికి. మనము టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే వెండి వాకిలి ఉంటుంది. ఆ మెయిన్ గోపురం నుంచి ఎంటర్ అవుతాం కదా, అది వెండి వాకిలి. కొంచెం ముందుకు వచ్చాక సెకండ్ స్టెప్ ఉంటుంది కదా, అది బంగారు వాకిలి అనమాట. అక్కడ నుంచి ఎంటర్ అయ్యాక జయ విజయ దగ్గర ఉండే గడప ఉంటుందన్నమాట. ఆ జయ విజయ దగ్గర నుంచి మనం వెళ్ళిపోతాము. ఆ లోపల ఏముంటుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. జయ విజయ వచ్చేసి స్వామివారి ద్వారపాలకులు. అది క్రాస్ చేసి మనం లోపలికి అడుగు పెట్టగానే అక్కడ మనకి కొలువు మండపం ఉంటుంది. ఆ కొలువు మండపం నుంచి కొంచెం ముందుకు రాగానే రాముల వారి మేడ ఉంటుంది. సో ఇవన్నీ కూడా రూమ్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఆ రూమ్స్లో అటు ఇటు సైడ్స్కి మనం చూసుకుంటే స్వామివారికి ఉత్సవాల్లో యూజ్ చేస్తుంటారు కదా ఎక్విప్మెంట్, అవన్నీ కూడా అటు సైడ్కి పెట్టేసి ఉంటాయి. సో అది దాటుకుంటూ ముందుకు వెళ్తే మనకి మొదటి గడప దర్శనం అంటారు కదా, సుప్రభాత సేవ వచ్చిన వాళ్ళు ఇక్కడ వరకు వెళ్తారండి. మొదటి గడప దర్శనం స్వామివారి ముందు ఒక గడప ఉంటుంది. ఆ గడప దగ్గర నుంచి స్వామివారిని చూసి రావచ్చు. సుప్రభాత సేవకి అప్లై చేసుకోవడము అది అందరికీ పాసిబుల్ కాదు కాబట్టి, అండ్ మనకు బ్రేక్ దర్శనం అమౌంట్ పెట్టి దర్శనం చేసుకోవడం కూడా అందరికీ కుదరదు కాబట్టి, అలాంటి వాళ్ళు ఎవరైనా స్వామివారిని దగ్గర నుంచి చూడాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఈ నమూనా టెంపుల్ అండి. ఈ టెంపుల్ని దీన్ని నమూనా టెంపుల్ అని కూడా నాకు పిలవాలని లేదు. ఇది కూడా స్వామివారు కొలువైనటువంటి ఆలయమే. మీరు టీటీడీకి సంబంధించిన ఛానల్లో ఎవ్రీడే ఉత్సవాలు అన్నీ చూస్తూ ఉంటారు కదా, అవన్నీ చూస్తే కనుక మీరు పైన స్వామివారిని చూస్తున్నట్టే ఫీల్ అవుతూ ఉంటారనమాట. సేమ్ ఈ టెంపుల్కి వస్తే కూడా మీరు కొండపైన ఉన్నట్టుగా స్వామివారి దగ్గర నుంచి మీరు చూస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. ఇక్కడ నా హ్యాపీనెస్ చూడండి, నా ఫేస్లో ఎంత హ్యాపీగా ఉండేనో నాకైతే అసలు. అండ్ అక్కడ పంతులు గారు కూడా ఉన్నారనమాట. ఆయన్ని పర్మిషన్ అడిగి మేము షూట్ చేసుకున్నాము. బట్ నన్ను మాత్రం వీడియోలో కవర్ చేయకమ్మా అని చెప్పి అన్నారు. యాక్చువల్గా వాళ్ళు పర్మిషన్ ఇవ్వకూడదంట వీడియో షూట్కి. బట్ నేను ఇలా యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పేసరికి నాకు పర్మిషన్ అయితే ఇచ్చారు. సో దగ్గర నుంచి స్వామివారిని షూట్ చేశానమాట. స్వామివారికి ఈవినింగ్ పూజ అయితే అయింది. అండ్ చూడండి స్వామివారి విగ్రహం పైన ఎంత పెద్దగా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట. అందుకే మనం 5వ గడప నుంచి చూసినా కూడా సేమ్ అలాగే కనిపిస్తుందండి. మీకు క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎప్పుడైనా అందరు జయ విజయ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఆ లోపల ఏముంది ఒకసారి చూద్దాము అని క్యూరియాసిటీ ఉంటే కనుక తప్పకుండా ఇక్కడికి వెళ్ళండి. చాలా బాగుంటుంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ నా అవుట్ఫిట్స్ ఫస్ట్ ఒకసారి శారీతో వెళ్ళాను, ఒకసారి డ్రెస్తో వెళ్ళాను కదా. మామూలుగా అది ఎలా ఉంటుందో చూద్దామని ఒకసారి వెళ్ళాను అనమాట. కొండ కిందికి మేము వచ్చిన తర్వాత వెళ్ళాను. నాకు బాగా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ డే మేము హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. అప్పుడు మళ్ళీ ఒకసారి చందు వెళ్ళేసి వద్దామా అని చెప్పేసి
ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉంది. సో అందుకని మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చానన్నమాట. మీకు టెంపుల్‌కి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేను ఇస్తాను. మీకు వీలైతే తప్పకుండా నమూనా టెంపుల్‌లో ఉన్నటువంటి స్వామివారిని కూడా దర్శనం చేసుకొని రండి. మనకిది అలిపిరి మెట్లుంటాయి గదా! అక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే ఉంటుందండి. ఆ వెళ్ళే దారిలో మీకు జూ పార్క్ వస్తుంది. టీటీడీ హాస్పిటల్ ఉంటుంది కదా! స్విమ్స్ హాస్పిటల్, ఆ హాస్పిటల్ ఉంటుంది. అండ్ భారతీయ విద్యా భవన్ స్కూల్ ఉంటుంది. అలిపిరి మెట్ల మార్గంకెళ్ళే దగ్గరనే మనకి కపిల తీర్థం కూడా ఉంటుంది. మీరు ఒకవేళ తిరుపతికి వెళ్తే ఇలా ప్లాన్ చేసుకోండి. కొండ పైన ఒకరోజు స్పెండ్ చేయండి. స్వామివారి దర్శనము, కొండపైన ఉండే ప్లేసెస్, షాపింగ్ అదంతా ఒకరోజు ప్లాన్ చేసుకోండి. కొండ కింద గోవిందరాజస్వామి టెంపుల్, కపిల తీర్థము, రాములవారి ఆలయం కూడా చాలా బాగుంటుంది. మేము టీటీడీ సేవకి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే సేవ రాములవారి ఆలయంలో జరిగిందండి. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. కానీ చాలామందికి తెలియక అక్కడికి వెళ్ళరు. మీరు అక్కడికి కూడా వెళ్ళండి. రాములవారి ఆలయం అండ్ పద్మావతి అమ్మవారి టెంపుల్, టీటీడీ నమూనా టెంపుల్, మొత్తం 5 ప్లేసెస్. ఇది సెకండ్ డే ప్లాన్ చేసుకోండి. థర్డ్ డే వచ్చేసి మనకి ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్, నారాయణవనము, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇవన్నీ మనం ఒకరోజు ప్లాన్ చేసుకోండి. సో 3 డేస్లో తిరుపతిలో ఉండే బెస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్, నారాయణవనము, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఈ 3 కూడా చాలా బాగుంటాయి. చాలామంది తిరుపతికి వెళ్ళిన వాళ్ళు ఏంటి అంటే కొండ పైన దర్శనం చేసుకుంటారు. కొండ కింద కపిల తీర్థము, పద్మావతి అమ్మవారి టెంపుల్ అండ్ గోవిందరాజస్వామి టెంపుల్ ఇవి చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు తప్పకుండా చూడవలసింది రాములవారి టెంపుల్ అండ్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్, నారాయణవనం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇవి ఖచ్చితంగా చూడండి. అండ్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎందుకు చూడాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తానండి. ఆ టెంపుల్ అయితే ఒక అద్భుతమే, చాలా బాగుంటుంది. సో ఆ టెంపుల్కి సంబంధించిన విశేషాలన్నీ కూడా రేపటి వీడియోలో చూద్దాము. అండ్ ఇదండి ఇంకా ఈరోజుకైతే వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కూడా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు కదా, అదే అలిపిరి మెట్ల మార్గం. రాజగోపురం ఉంటుంది కదా ఫస్ట్ ఇది. సో అది మనకు కనిపిస్తూనే ఉంటుంది. జస్ట్ 1 కిలోమీటర్ అంతే అనమాట. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. తిరుపతికి వెళ్ళే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో ఇదండి మరి ఈరోజుకైతే వీడియో. ఉంటాను మరి. బాయ్ బాయ్.